నమస్తే. మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజే మోహన్ యాదవ్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఏమని? బహిరంగ ప్రదేశాల్లో గుడ్లు మాంసం విక్రయాలపై నిషేధించింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆహార భద్రతా నిబంధనల్ని, మార్గదర్శకాలని పాటించాల్సిందే. దానికి అనుగుణంగానే తమ నిర్ణయం తీసుకుంటాం. ముందు ప్రజల్లో దీని మీద అవగాహన కలిగించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది ప్రభుత్వం. ఈరోజు ఏంటంటే మన మోహన్ యాదవ్ నాయకత్వంలో తొలిసారి మధ్యప్రదేశ్ క్యాబినెట్ భేటీ అయింది. భేటీ అనంతరం ఆ క్యాబినెట్ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు. ఫుడ్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, స్థానిక పట్టణ సంస్థల అధికారులు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని కూడా ప్రకటించినారు. డిసెంబర్ 15 నుంచి 31 మధ్య బహిరంగ ప్రదేశాల్లో మాంసం, గుడ్డు విక్రయాలపై నిషేధం అమలు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. సో ఇది ప్రజలకు అంటే ఆహార భద్రత దృష్టిలో పెట్టుకునిందంటే ఈ నిర్ణయం చాలా మంచిది. బహిరంగ ప్రదేశాల్లో విక్రయిస్తే రోడ్డు మీద దుమ్ము ధూళంతా మాంసం మీదనే ఉంటుంది. అలా కాకుండా బహిరంగ ప్రదేశాల్లో మాంసం విక్రయాలు, గుడ్ల విక్రయాలను కూడా నిషేధిస్తున్నట్లు, అది నిబంధనల ప్రకారం చేస్తున్నట్లు, దీని మీద ప్రజల అవగాహన కూడా కల్పిస్తున్నట్టు తమ ప్రభుత్వం వెల్లడించడం నిజంగా ఆహ్వానించదగ్గ విషయం.